క్రైస్తవులకి బైబిల్ ఎందుకు పవిత్ర గ్రంథం? అది దేవుని వాక్యం. బైబిల్ వచనాలు దేవుని స్వరూపాన్ని తెలియచేస్తాయి. మనిషి జీవిత సమస్యలకు సమాధానాలు అందిస్తాయి. ప్రవక్తలు, అపోస్తలుల ద్వారా దేవుని ప్రేరణతో వ్రాయబడింది కాబట్టి అది మానవ మాట కాదు, దేవుని మాట. ఆత్మీయ మార్గదర్శకత్వం జీవితంలో సత్యాన్ని తెలుసుకోవడంలో దిక్సూచిగా ఉంటుంది. కష్టకాలంలో ధైర్యం, శాంతి ప్రసాదిస్తుంది. విశ్వాసులను ధర్మ మార్గంలో నడిపించి పాపానికి దూరంగా ఉంచుతుంది. రక్షణ ఆజ్ఞ బైబిల్ మనిషి పాపాన్ని మరియు ఆ పాపానికి యేసుక్రీస్తే పరిహారమని బోధిస్తుంది. నిత్య జీవం పొందే మార్గం బైబిల్ ద్వారా మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. పాత నిబంధనలో వాగ్దానమైన రక్షకుడు యేసుక్రీస్తు కొత్త నిబంధనలో నెరవేరినట్లు చూపుతుంది. దేవుని చిత్తం వెల్లడింపు దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడో బైబిల్లో వివరించబడింది. మన జీవితానికి దేవుని యోజన ఏమిటో తెలుస్తుంది. దేవుని చిత్త ప్రకారం నడవకపోతే ఫలితాలు ఏమిటో కూడా హెచ్చరిస్తుంది. చరిత్ర మరియు వాగ్దానాలు సృష్టి మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు ఉన్న సంఘటనలు బైబిల్లో లిఖించబడ్డాయి. పాత నిబంధనలో చేసిన అనేక వాగ్దానాలు యేసు జననం, మరణం, పునరుద్ధానంలో నెరవేరాయి. మానవ చరిత్రలో దేవుని శక్తివంతమైన కార్యాలను సాక్ష్యంగా చూపిస్తుంది. నిత్య సత్యం మానవ సిద్ధాంతాలు కాలానుగుణంగా మారినా బైబిల్ సత్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. అది ఏ యుగానికైనా వర్తిస్తుంది. విశ్వాసులు తరతరాల